హాయ్ అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ బెల్లంతో రవ్వ కేసరి చేశానండి. హనుమాన్ జయంతి కదా, పిల్లలు స్వీట్ ఏమన్నా చేయమని అడిగితే ఇది చేశాను. మీరందరూ ఎలా ఉన్నారండి? నాకైతే కొంచెం ఫీవర్ వచ్చింది, కానీ తగ్గిపోయింది, కానీ వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది. సో నేనైతే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. సో వాయిస్ టోటల్గా చేంజ్ అయిపోయింది, నాదేనా అన్నట్టుగా అనిపిస్తుందండి నాకు. అందులోనే మళ్ళీ కొంచెం కిస్మిస్ కూడా వేయించాను. ఇవి వేయించి పక్కన పెట్టేసుకోండి. ఏ స్వీట్ చేసినా డ్రై ఫ్రూట్స్ అనేది ఇంపార్టెంట్ కదండి. నా దగ్గర కాజు లేవు, అందుకనే ఉన్న దాంట్లో ఏవి ఉన్నాయో అవి వేసి చేశాను. బాదం అండ్ కిస్మిస్ ఉంటే ఇంకా ఇవే డ్రై ఫ్రూట్స్ నేను వేసుకున్నాను. ఇదే నెయ్యిలో ఒక కప్పు చూపించాను కదా, ఆ కప్పు వరకు నేను రవ్వ తీసుకున్నానండి. రవ్వను మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వలో వైట్ పలుకు అనేది బయటికి వచ్చేంత వరకు సన్నని మంట మీద, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి. ఎంత ఎక్కువగా ఫ్రై చేసుకుంటే రవ్వ కేసరి టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి, పర్ఫెక్ట్గా. సో రవ్వలో నుండి మంచి స్మెల్ బయటికి వచ్చేంత వరకు మీరు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా రవ్వ వైట్ అనేది బయటికి రావాలి, అప్పుడే రవ్వ బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఒక కప్పు చూపించాను కదా, రవ్వకి 4 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. మీరు కప్పుకు 2 కప్పులు వేసుకుంటే రవ్వ సరిగా ఉడకదు. సో అందుకే ఒక కప్పు రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ వేసుకోండి, 4 వంతులు. ఇలా వేసుకొని మూత పెట్టి కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించాలి, అంటే ఉడకనివ్వాలి. చూడండి, మధ్యలో ఒకసారి మూత తీసి చూడండి ఉడికిందా లేదా అని. చూడండి, ఇంకా వాటర్ ఉంది కదా. సో ఇప్పుడు మనం బెల్లం కనుక యాడ్ చేస్తే రవ్వ అనేది ఉడకదండి. సో అందుకనే రవ్వ బాగా ఉడికేంత వరకు మనం ఇక్కడ షుగర్ కానీ బెల్లం కానీ ఏది యాడ్ చేయొద్దు. చూడండి, ఇప్పుడు మొత్తం దగ్గరికి వచ్చేసి ఉడికిపోయింది రవ్వ. ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక కప్పు బెల్లం వేసుకున్నాను. మీరు కాస్త తగ్గించి వేసుకోవచ్చు. మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కనుక ఇంత వేసుకోవచ్చు. నేనైతే కొంచెం స్వీటు నార్మల్ కాకుండా కొంచెం బెటర్గా ఉండాలనుకున్నాను, అందుకే ఒక కప్పు వేసుకున్నాను. ఇందులో మీరు కొబ్బరి ఉంటే వేసుకోండి, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా కంపల్సరీ యాడ్ చేసుకోండి. దీంతోనే టేస్ట్ సూపర్ వస్తుందండి. ఇలా కొబ్బరి యాడ్ చేసుకొని కొబ్బరి కూడా మంచిగా ఉడికేంత వరకు, బెల్లం కొబ్బరి అన్నీ బాగా ఉడికించేంత వరకు మీరు మూత పెట్టి మళ్ళీ 1 నిమిషం పాటు మీరు మగ్గించండి. బెల్లం మధ్యలో ఒకసారి మూత తీసి కలపండి. కలిపితే ఏంటంటే బెల్లం ఎక్కడ ఉండలోనే లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. తర్వాత మీరు ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అనేది ఇందులో వేసుకొని కలిపి మూత పెట్టి 2 నిమిషాలు వదిలేసేయండి. ఎందుకంటే ఇది రవ్వ కేసరి అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన రవ్వ కేసరి, బెల్లంతో చేసిన రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్తీ అండి. కంపల్సరీ దేవునికి నైవేద్యంగా పెట్టుకున్నా, మనం తిన్నా, చిన్నపిల్లలు తిన్నా మనకు ఎటువంటి టెన్షన్స్ ఉండవండి. బెల్లంతో చేసాం కదా, హెల్తీ రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోధుమ రవ్వ కేసరి మీరు బెల్లంతో చేస్తే అచ్చం పరమాన్నం చేసినట్టు కూడా వస్తుంది. ఇష్టపడిన వాళ్ళు కూడా ఈజీగా తింటారు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ